ఏందో ఏమోనుల్లా ఇయ్యాల రేపట్లల్లా బయట ఏమన్నా తిరుగుదామన్నా ఏమన్నా కొనుక్కొని తిందామన్నా కూడా తాగుదామన్నా కూడా పెద్ద అవస్థనే ఉన్నది. కనీసం 100 ఏళ్ళ ఆయుష్ లేకపోయినా కూడా ఉన్న 10 రోజులలోనే కాదు 10 క్షణాలల్లో పుట్టుకుమనే తట్టున్నాడు. అగో ఏమయ్యా ఉన్నట్టుండి ఏమయ్యా ఎవరి కోసానికని చెప్తున్నారని అంటారా. ఒక అన్నకు చాలా దూపైందట, ఎండాకాలం కదా, సరే ఏం చేస్తున్నాడని చెప్పి సంగారెడ్డి పెద్దాపూర్ జిల్లా నేషనల్ హైవే 65 పక్కన ఒక రెస్టారెంట్ కనబడ్డది. అబ్బో ఇదేదో రెస్టారెంట్ మంచుకున్నదిరా, పోయి బుక్కడంతా థమ్సప్ అన్న తాగుదామని చెప్పి అన్న పోయి ఒక థమ్సప్ కొనుక్కొని తాగుతున్నాడు. మెల్లగిట్లా తాగుతా గిట్లా స్టైల్గా గిట్లా చూసేసరికి ఏమో లోపల గీతం లెక్క కనబడ్డదట. అగో ఏమో ఉన్నట్టున్నది, ఏమో గిట్లా లుట్క ఊపి ఒక చిన్న ట్రే తీసుకొని అలా మెల్లగా థమ్సప్ పంపుకుంటా చూస్తుండే టాలకాల్లా ఏ మాటనైతే శివన వినబడద్దో, ఏ మాటనైతే ఆయన నోట్లకేం చెల్లొద్దో అమ్మతోడు గదే మాట వినబడ్డది, గదే మాట బయటపడ్డది. గదేనోళ్ళ బల్లి తోక ఆ థమ్సప్ సీసాల పడ్డదట. మస్తు షాక్ అయిండు ఈ సంగతి ఎరికినటువంటి పక్కపంట ఉన్న వాళ్ళందరూ. గట్లుంటుంది. అయినా కూడా ఎందుకు తాగాలి ఈ అడ్డమైన డ్రింకులు అని చెప్పి, అయ్యా సూపర్ స్టారు హీరోలారా, పెద్ద పెద్ద తోపు పాన్ ఇండియా స్టార్లారా, మీ కడుపులో తలకాయ పెడితే మీకు దండం పెడితే మీరు ఇచ్చే పెద్ద పెద్ద యాడ్లల్లో ఇటువంటి బల్లుల తోకలు తొండల తలకాయలు ఉంటున్నాయి అయ్యా, పానాల మీదకి వస్తున్నాయి. మీరు ఇచ్చే యాడ్లను ఇన్స్పైర్గా తీసుకొని తాగుతున్న వాళ్ళ పరిస్థితి ఏంటిది, మరి దీనికి మీరు ఏ ఉద్దారకం సమాధానం చెప్తారో చెప్పునరు అని చెప్పి గట్టిగానే లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తున్నారయ్యా. ఇప్పుడు థమ్స్అప్లో ఈ బల్లి తోక వెళ్ళిందన్న ముచ్చట ఎరకబట్టిన ప్రతి ఒక్కరు.